మీకు విషయం తెలుసా, రీసెంట్గా ఒక అద్భుతం జరిగింది. అదేంటనంటే ఆస్ట్రేలియా దేశంలో మిట్ట మధ్యాహ్నం వేళ అందరూ చూస్తుండగానే మిట్ట మధ్యాహ్నము రక్తంలాగా మారిపోయింది. ఒక్కసారి ఈ ఆకాశం అంతా, నీలాకాశం అంతా ఎర్రని రక్తముగా మారిపోయింది. అది మన మార్చి నెల 30వ తారీఖున జరిగింది. అక్కడ నుండి మళ్ళా 2వ తారీఖు వచ్చేటప్పటికి సహారా నార్త్ ఆఫ్రికాలోని సహారా ఎడారిలోనికి అక్కడికి విస్తరించిపోయింది. తర్వాత అక్కడ అయిన తర్వాత వెంటనే మళ్ళను గ్రీస్ దేశంలో క్రేతే అనేటువంటి దేశంలో ఈ ప్రదేశాలంతా కూడా మళ్ళీ అక్కడ ఎర్రగా మారిపోయింది. ఎందుకు సంభవించింది? 2800 సంవత్సరాలకు పూర్వం దేవుడి సంగతిని తన ప్రవచనంలో రాశాడు. యోవేలు ప్రవచన గ్రంథంలో 2వ అధ్యాయము 30వ వచనం, ఆకాశములో మీరు అద్భుతాలు చూడబోతున్నారు. నా దినం వచ్చేటప్పుడు, నా రాకడ వచ్చేటప్పుడు ఆకాశంలో మీరు చూస్తున్నట్టు ఉండదు. ఆకాశంలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఏం కనబడదు, రక్తవర్ణము అంతా ఒక్కసారిగా ఎర్రగా మారిపోయింది. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? ఎప్పుడు చెప్పాడు దేవుడి మాట? యోవేలు ప్రవచన గ్రంథము ఆ కాలం కొరకు కాదు. ఏ కాలము? ఆ రోజులు, ఏ రోజులైతే యోవేలు నివసించాడో ఆ రోజుల్లో ఉండే ప్రజల కొరకు కాదు. ఈ ప్రవచన గ్రంథము అంచె దినముల కొరకు. అంచె దినాల్లో ఆకాశంలో అద్భుతాలు చేస్తాను నేను. ఈ అద్భుతాలు చూసినప్పుడు నేను సమీపంగా ఉన్నాను గుర్తుపెట్టుకోండి.